సర్వీస్ అక్కరుంటుందనేసి మేము మళ్ళీ ఒకసారి ఇటువంటి డిపార్ట్మెంట్ను కావాలనుకొని మా డాక్టర్స్తో, ముఖ్యంగా మా గైనకాలజిస్ట్తో, ప్లాస్టిక్ సర్జన్స్తో, యూరాలజిస్ట్తో సంభాషించి చర్చించి ముందుకు వెళ్ళాం. ఎందుకనగా ఇటువంటి డిపార్ట్మెంట్స్ స్టార్ట్ చేసినప్పటికీ కేవలం ఒక యంత్రం కాదు, ఇలాంటి యంత్రాలు ప్రతి చోట్ల ఉంటాయి, బయట ప్రపంచంలో కూడా ఉంటాయి. యంత్రంతో డాక్టర్స్ ఎప్పుడు కూడా సరి అయిన చికిత్స చేయలేరు, ట్రీట్మెంటు అందచేయలేరు. యంత్రాలు కొరకు డబ్బు ఉంది కనుక కొనేసి తర్వాత మేము ప్రొసీజర్స్ చేస్తామనేసి పేషెంట్స్కు ఛార్జ్ చేయడము, అది ఒకవేళ సఫలంగా అయిందా, పేషెంట్స్కు బెనిఫిట్ అయిందా, అది సరి అయిన సర్టిఫికేషన్ ఉందా, డాక్టర్స్కు ట్రైనింగ్ పొందారా. 100 మంది డాక్టర్స్ ఉన్నప్పటికీ, కొత్త ప్రొసీజర్ నేర్చుకున్నప్పటికీ సుమారుగా ఒక 10% వరకు ముందుకు వెళ్తారు. కానీ ఉన్నవారు ఏం చేస్తారు, అందరిలో ఆ యంత్రాన్ని ఉపయోగిస్తారు. రిజల్ట్స్ మన దేశంలో చాలా కష్టము, క్వాలిటీ పారామీటర్స్ మానిటర్ చేయడం. సో కాంటినెంటల్ చరిత్రలో ఇదొక ముఖ్యమైన విషయం. ఏమి చేసినప్పటికీ కూడా మేము ఇక్కడున్న డాక్టర్స్కి, వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి, ఎక్స్పీరియన్స్ పొందిన వారికి, సర్టిఫికేషన్ ఉన్నప్పటికీ సక్సెస్ఫుల్గా ఆ ట్రీట్మెంటు చేయగలుగుతారన్నప్పటికీ మేము పర్మిషన్ ఇస్తాం. ఇది చాలా చోట్ల జరగదు. సో ఇలాంటి సెంటర్ పెట్టడానికి దీనికి ఎంత ఎక్స్పీరియన్స్, అనుభవం కావాలి, ఓకే, ఎన్ని రోజుల అనుభవం కావాలి, ఎన్ని కేసుల అనుభవం కావాలి. ముఖ్యంగా మనం కాస్మెటిక్ సర్జరీ, మన పునర్నిర్మాణ శస్త్రచికిత్స, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటాం గైనకాలజీలో. ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, ఇటువంటి కాస్మెటిక్ సర్జరీ అందరితో చేసే పని కాదని. దీనికి లేజర్స్ అని కొత్త కొత్త టెక్నాలజీ వచ్చినప్పటికీ, దాంతో ఎన్నో కేసుల ఎక్స్పీరియన్స్, సపోర్ట్ స్టాఫ్, టెక్నీషియన్స్, నర్సెస్, మరి కాంప్లికేషన్స్ వచ్చినప్పటికీ వాళ్ళని ఎలా సాల్వ్ చేస్తామో ప్రాబ్లం, ఇవన్నీ ఆలోచించి తర్వాత ఇది మనం చేయగలుగుతామనేసి మేము ఈ హాస్పిటల్లో అప్పుడే ముందుకు వెళ్తాం. సో అటువంటిది ఒక ఉదాహరణ ఇవాళ కూడా. ఎన్నో నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి దీని గురించి ఆలోచించాము. ఇప్పుడు ఇది కావాల్సి వచ్చింది అనేసి నేను ముందుకు వెళ్ళాను. ఎందుకు కావాల్సి వచ్చింది? ఇప్పుడు సునైనా గారు, మా నర్స్ ఎడ్యుకేటరు చెప్పినట్టు, మన దేశంలో స్త్రీలకు ఈ ప్రాబ్లమ్స్ బాగా విపరీతంగా ఉన్నాయి. యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం, అంటే మూత్ర అసహ్యం. యూరినరీ ఇన్కాంటినెన్స్ అనే ప్రాబ్లము, అది స్ట్రెస్ అని, అర్జ్ ఇన్కాంటినెన్స్ అని, మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అని, దాని తర్వాత ఉమెన్కు రికరెంట్ వ్యాజినల్ ఇన్ఫెక్షన్స్ అని, దాని తర్వాత పెల్విక్ మసిల్ డిస్ఫంక్షన్స్ అంటాం. అంటే పెల్విస్ అంటే కింది యాబ్డమెన్ కింద ఉన్న భాగం, అందులో కూర్చునే అవయవాలు లేడీస్లో యుట్రస్ అంటాము, ఓవరీస్ అంటాము, తర్వాత ఇక్కడ కిడ్నీస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ సమస్యలు ఎప్పుడు వస్తాయి? ఎందుకు కాస్మెటిక్ సర్జరీ, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అక్కడ ఉంటుంది? సుమారుగా 10 నుంచి 40% వరకు, 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు మళ్ళీ వయసు పెరుగుతుంటే ఈ ఫీమేల్ జెనిటేలియాకు సంబంధించిన డిసీజెస్ అని కాదు, ఆ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. దానితో చాలా మంది సఫర్ అవుతారు. ఇక్కడనే కాదు, బయటి ప్రపంచంలో కూడా. ఎందుకంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చి చెప్పుకోలేరు, అది సామాజిక కలంకం అనుకుంటారు, ఇబ్బంది పడతారు, అపోహ అనుకుంటారు. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఒక డాక్టర్కి ఎలా చెప్పాలి? సఫర్ అవుతూ ఉంటారు. చెప్పినప్పటికీ కూడా ఎంతమంది డాక్టర్స్కు అనుభవం ఉంది? ఓకే, అన్నీ మనము మెడికేషన్స్ సాల్వ్ చేయలేము. ఏదైతే టెక్స్ట్ బుక్స్లో రాసినప్పటికీ ఇది ట్రై చేయండి, అది పని చేస్తుందా లేదా మనకు తెలియదు. చేయనప్పటికీ వాళ్ళకి ఏం చేస్తాం? సో
ఇటువంటి సైన్స్ ట్రీట్మెంట్స్ టెక్నాలజీ అందరికి రాదు. ఇట్ ఈస్ గాడ్ గివెన్. అందరు సర్జన్స్ ఉంటారు. ఎందుకు కొంతమంది అందరు పేషెంట్స్ వాళ్ళనే కావాలంటారు? వాళ్ళ అవుట్కమ్స్ బాగున్నాయి, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి, పేషెంట్ అటెన్షన్ బాగా ఇస్తారు. సో దిస్ ఈస్ వాట్ వీ సీ అరౌండ్ all over the world. One thing that ties the medical profession is this particular character. తొందరగా పడేసి ఒక యంత్రం తీసుకొచ్చాను, అల్ట్రాసౌండ్ పక్కకు పెట్టుకున్నాను, వచ్చిన పేషెంట్కు జల్లి రుద్దేసి సోనోగ్రాఫ్ చేసేసి అక్కరున్నా లేకున్నా కూడా ఓకే, అలాంటి మేము చేయని మీ హాస్పిటల్స్లో అలాంటి చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ కారు. Okay, there is enough to do with evidence-based medicine. చక్కగా ప్రాక్టీస్ చేసినప్పటికీ there are enough patients. మీ సక్సెసెస్ వాళ్ళే మీరు వెతుక్కుంటూ వస్తారు. ఒక స్థాయికి డాక్టర్స్ వెళ్ళినప్పటికీ ఇంకా ఏం పబ్లిసిటీ అక్కర్లేదు, పేషెంట్సే వెతుక్కుంటూ వస్తారు. మన సిటీలో కాదు, మన రాష్ట్రం నుంచి, బయట రాష్ట్రం నుంచి, ప్రపంచం నుంచి వస్తారు కాంటినెంట్కి ఇప్పుడు వచ్చినట్టు. I am very grateful to you all, to my colleagues. Keep up the spirit. Contrast with others. Don't fall with the temptation. Don't allow others to basically irritate us. I won't say destroy us. Nobody can destroy us. Irritate us and try to kind of pull us to the wrong direction. That will not happen. So today is one of those, situations where I'm very grateful. I'm very happy that Dr. Navneet Megan, Sunaina garu cheppinattu, he is internationally renowned. ఈ మనిషి ఎలా పనిచేస్తాడో నాకు తెలియదు. నాకు ఒక్కసారి రాజేశ్వరి గ్రామకు వస్తుంది, 24/7 machine. Scope of services which this part of the country has never experienced. This is what the Continental Elson Center would provide. Now, Elson stands for Her Health. It is a French word for Her Health. And very proudly, these centers have made India the nation with the largest chain of reconstructive and cosmetic gynecology centers anywhere in the world. What we do, as he said, and as his vision is, we have always thought that we have to be absolutely at top of the world. And, that is what our playground is. And that is what was the vision when we started this. Almost 1.5 decades back, when I initiated my journey into reconstructive and cosmetic gynecology, people would laugh. They would think that, is it going to happen? Will it run? And I was one of the first few gynecologists in this country to be trained and certified by Intuitive into robotic surgery, a decade and a half back. And when around a decade back, I one day decided that I'm going to leave everything. Even my wife thought I have gone mad. That I would leave laparoscopy, I would leave hysteroscopy, I would leave benign gynecology, I would leave robotic surgery, I would leave obstetrics, which was so very close to my heart, and only do reconstructive and cosmetic gynecology. But I think that was the requirement at that point of time to bring cosmetic gynecology to where it stands now. So today, cosmetic gynecology is a recognized medical, that level of center of excellence in this field. One is a center which we run in Gurgaon, and one would be this center. There would be complete scope of surgical as well as non-surgical services available. We are going to do all kinds of advanced reconstructive and cosmetic gynecological surgeries here. Let it be the pelvic floor reconstruction, labiaplasties, labia minoroplasties, majoroplasties, G-spot plasties, introitoplasties, perineoplasties, the perineal body reconstruction and other associated surgical procedures, or surgeries on the clitoral hood, the clitoral hood reductions, surgeries for clitoromegalies, the clitoroplasties, the nerve-sparing clitoroplasties. Everything would be available at this center. Secondly,
we would be able to provide the complete non-surgical set of treatments. Of course, I forgot to tell something which will be one of another key surgeries, the urinary incontinence surgeries. We would be initiating the incontinence surgeries the evening or maximally next day morning. Besides this, we are going to do the surgical as well as non-surgical vaginal rejuvenation and vaginal tightening surgeries. Now, these vaginal rejuvenation surgeries I prefer calling it as the signature vaginal rejuvenation because it is not a one-size-fits-all phenomena. This is a procedure which is individualized for each and every woman, right? So that is something which is going to be happening here. We're going to do treatments for vulvovaginal lichen sclerosis, right? We're going to do treatments for vaginal laxity. Now, this is something which I want all of you to understand and know. Vaginal tightening is not a procedure which is, some aesthetic procedure or something which is a fancy terminology or out of the thing. Vaginal laxity is a pelvic floor dysfunction. It is a recognized pelvic floor dysfunction. The only thing was that, although I do not yet understand Telugu, I'm trying to understand, and I could understand a little what Dr. Guru Reddy was speaking. But I could understand what he was talking about was about the embarrassment women feel when they talk about their intimate health issues. Please understand that there is no reason actually to be embarrassed. Although we are considered to be a conservative country, but I don't know why we forget that we are the country where Kama Sutra was not only written but depicted in temples. We are the only country where Kama is worshipped. We are a culture. So we do not have to, it was only because, when we faced invasions, and to protect the women from the invaders, everything which is conservationist came in. Before that, India was probably the most modern country and the only country where women were worshipped and women were celebrated. In between, to save our women from the people who invaded us, we started covering them. We started, trying to keep them at home, trying to keep them protected from people who may exploit them. But those eras are gone. The world order has changed, and India today stands as a world leader. So definitely our women deserve the best than what American women or European women can ever imagine. And that is what we at the Continental Elisante Healthcare Center of Excellence in Reconstructive and Cosmetic Gynecology are determined and bound to give. Next, whatever procedures which we will do here, I can assure you safety will be paramount. Because I have been working with the Armed Forces and Indian Air Force to be precise, and our motto was patient safety first, care always. But patient safety comes before everything else. If I have to choose between any two procedures, I will first see which one is safe, and then I will talk about efficacy. Because at no cost, we can think of even causing an inadvertent harm to the patient as much as we can try to. And specifically, laxity of the pelvic wall, ఇవన్నిటికి కూడా సాధారణంగా స్త్రీలు వాళ్ళు చెప్పుకోలేరు. చెప్పుకున్నప్పటికీ కూడా ఇటువంటి సక్రమంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మరి లేజర్ కొత్తగా వచ్చిన లేజర్స్ ద్వారా అది ఎలా ఉపయోగించి వాళ్ళకు మనం సాయం చేయాలనేసి ట్రీట్మెంట్ చేయాలనేసి కాన్ఫిడెంట్ హాస్పిటల్ ఇది మొదటి అడుగు తీసుకుంది మనం ఉమెన్ ఈ ప్రాబ్లమ్స్ను హెల్ప్ చేయడానికి. సో నేను చాలా గర్విస్తున్నాను ఇలాంటి వ్యక్తి ఈ సెంటర్కు డైరెక్టర్ కావడము. మొదటిసారిగా మన తెలుగు స్టేట్స్లో, తర్వాత సౌత్ ఇండియాలోనే ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్తో, ఈ లేజర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్టు మీ అందరికి కూడా ఇది మొదటిసారిగా సౌత్ ఇండియాలో ఇక్కడ పెట్టాము మేము. సో ఈ యాక్టివిటీ తొందరగా ప్రారంభిస్తాము పేషెంట్స్కు